గురుగారు 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 బాబు, ఎవరు బాబు మీరు? బాబు 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 బాబు, ఎవరు బాబు మీరు? ఒంటి నిండా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో మా ఆశ్రమం బయట పడి ఉంటే తీసుకొచ్చి కాపాడాం. ఎవరు మీరు? ఏం జరిగింది? నా కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళిపోవాలి. ఎదురు చూస్తున్నారు. వెళ్ళిపోవాలి. 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 నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. బాబు, వెళ్ళిపోవాలి. ఆవేశపడద్దు బాబు, ఆవేశపడద్దు. ఈ పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరెవరో, మీ వాళ్ళెవరో చెప్పండి, నేను కబురు పెడతాను. చెప్పండి బాబు, ఎవరు మీరు? నేను 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 బాబు, నేను 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 ఆ! 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 ఏమైంది గురువుగారు? కంగారు పడవలసింది ఏమీ లేదు. చిన్న అపస్మారక స్థితి. కానీ గురువుగారు, అతని గురించి కానీ అతని వాళ్ళ గురించి కానీ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఒకవేళ గతమేమైనా మర్చిపోయాడా? అలా అయితే తన వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవడం? జీవితం ఎప్పుడు ఎక్కడికి చేరుస్తుందో, ఏ గమ్యానికి చేరుస్తుందో ఆ అమ్మవారికి ఎరుక. అతను పూర్తిగా కోలుకొని ఎవరో ఏంటో చెప్పే వరకు మీరెవ్వరూ ప్రశ్నించి అతని మీద ఒత్తిడి తీసుకురావద్దు. సరే గురువుగారు. హలో, ఆయన గురించి ఏమైనా తెలిసిందా? లేదు శ్రావణి, మీ ఆయన కనిపించట్లేదన్నావు కదా, ఏమైనా తెలిసిందేమోనని ఫోన్ చేశా. లేదు, ఏమీ తెలియలేదు. ఎక్కడున్నారో, ఏమైపోయారో లేదు, ఏమీ తెలియట్లేదు. ఎక్కడున్నారో, ఏమైపోయారు? భగవద్గీత పట్టుకుని కూర్చున్నారేంటి? బోర్డ్ మీటింగ్కి వెళ్ళడం లేదా? ఇంకా టైం ఉంది బంగారం.
ఈలోగా భగవద్గీత కనిపిస్తే చదువుతున్నా. ఇందులో ఏ శ్లోకం చదివినా మన జీవితాన్ని ప్రతిబింబిస్తున్నట్టే ఉంటుంది. ఏ ఒక్కటి ఆచరించినా జన్మ సార్థకత అయిపోతుంది. ఇంతకీ ఏ శ్లోకం చదివారు? ఏమర్థమైంది మీకు? చెప్పా కదా, అర్థం చేసుకోవాలే గాని జీవితమే ఉంటుంది. ఈ శ్లోకం అర్థం చూడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అంతా నా జీవితం నాకు నచ్చినట్టుగా వెళ్తుంది అనుకుంటారు కానీ ఇదంతా ఆ పరమాత్మ లీల, మాయ. మంత్రగాడు బొమ్మల్ని ఆడించినట్టు అందరినీ ఆ పరమాత్మే ఆడిస్తుంటాడు. ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంతా ఆయన లీలే కదా. నువ్వేమంటావు? ఎవరి సంగతి ఏంటో తెలియదు కానీ నా విషయంలో మాత్రం ఇది నిజమే. నేనెప్పటికీ మీ పక్కనే ఉండాలని నిర్ణయించాడు. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా మీ పక్కనే ఉండేలా చేశాడు. నిజమే, అందుకనే 2 సార్లు నాతో తాళి కట్టించుకున్నావు. అంతే, మళ్ళీ మీకు దగ్గర కావడానికి అంతకు మించి వేరే దారేమీ దొరకలేదు. ఎన్నిసార్లు తాళి కట్టించుకుంటే మన బంధం అంత బలమవుతుంది. మనం అంత దగ్గర అవుతాము అంటే అన్నిసార్లు కట్టించుకోవడానికి సిద్ధం. కానీ మీరెప్పుడు నాకు తోడుగా ఉండాలి. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఇక ఆ దేవుడే దిగొచ్చినా మనల్ని దూరం చేయలేడు. ఆ దేవుడే దిగొచ్చిన మనల్ని దూరం చేయలేడు అని చెప్పారు కదా. ఇంతలోనే ఈ దూరం ఎందుకు? జీవితంలో చాలా తప్పులు చేశాను. వాటికి శిక్షగా నేనేమో కొన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నాను. ఆ క్షణాలు గుర్తొస్తేనే ప్రాణం పోయినంత బాధగా ఉందే. అలాంటిదే నిజంగా మీరు దూరం అయితే నేను భరించగలనా? ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండలేను. ఎక్కడున్నా వచ్చేయండి. అమ్మా అమ్మా అమ్మా! మీ అమ్మగారు ఎక్కడున్నారో చెప్పు బాబు. నా కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళిపోవాలి. ఎదురు చూస్తున్నారు. ఎవరు నేను? నాకేం గుర్తు రావట్లేదు. బాబు, ఆ? స్వామీజీ గారు ఉన్నారా? ఉండండి, పిలుచుకొస్తాను. అన్నీ గుర్తుకొస్తాయి. కంగారు పడొద్దు. ప్రశాంతంగా ఉండు. నమస్తే స్వామీజీ. పరమేశ్వర కటాక్ష సిద్ధిరస్తు.
తరతరాలుగా ప్రతి సంవత్సరం మా కులదైవమైన అమ్మవారి ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాం. ఈసారి ఉత్సవాలకి మీరు అతిథిగా రావాలి. మీ సమక్షంలోనే జరగాలి. ఏ కార్యక్రమాన్నైనా కాదనగలమేమో గాని దైవ కార్యాన్ని కాదనగలమా? తప్పకుండా వస్తాను. చాలా సంతోషం. మీరు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేశారని, చాలా మహిమాన్వితులని తెలిసింది. మిమ్మల్ని దర్శించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. కానీ కష్టాలు, బాధలు జీవితాన్ని చీకటి చేశాయి. ఎటూ కదలలేని పరిస్థితి అయిపోయింది. ఈ జగత్తుకి వెలుగునిచ్చే సూర్యచంద్రులకి గ్రహణం బాధ తప్పలేదు. మానవ మాతృలం మనమెంత. ఎంతటి గ్రహణమైనా ఎప్పుడో ఒకప్పుడు వదిలిపోతుంది, మళ్ళీ వెలుగొస్తుంది. కానీ మొత్తం జీవితానికే గ్రహణం పడితే ఒక్క వారసుడు దూరం అయిపోయాడు. మా జీవితాల్లో వెలుగుని, మా కోడలి పసుపు కుంకాల్ని దూరం చేసి వెళ్ళిపోయాడు. ఏమండి, ఎంత చెప్పినా మళ్ళీ ఎందుకలా మాట్లాడుతున్నారు? మన కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడు. మన కోడలి పసుపు కుంకాలకి ఏ డోకా లేదు. మళ్ళీ మొదలుపెట్టింది. ఈ గురువుగారైనా అర్థమయ్యేలా చెప్పి ఇప్పుడు బుద్ధి మారిస్తే బావుణ్ణు. నా బిడ్డ ప్రాణాలతో లేడని అందరూ అంటున్నారు, కాని నా మనసు మాత్రం ఉన్నాడనే చెప్తోంది. అమ్మా అమ్మా ఇప్పుడు ఈ క్షణం నా దగ్గరలోనే ఎక్కడో ఉన్నాడన్న అనుభూతి. అమ్మా అని పిలుస్తున్నట్టే ఉంది. నా గుండె చప్పుడు వినిపిస్తూనే ఉంది. మీకు చాలా మహిమలున్నాయంట కదా. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి. కనీసం ప్రాణాలతో ఉన్నాడన్న ఒక్క మాటైనా చెప్పండి. క్షమించండి గురుగారు. మా చిన్న రాజావారు ఒక ప్రమాదంలో మరణించారు. వారికి రాజావారి అంత్యక్రియలు కూడా జరిపించారు. కానీ తను తన కొడుకు కాదని మా అమ్మగారి నమ్మకం. తిరిగొస్తాడని ఒక ఆశ. నిజమే కదా? చెప్పండి. మన కొడుకు కాదు కదా? మొహం సరిగా తెలియనప్పుడు మన కొడుకే అని ఎలా నిర్ణయించుకుంటాం? మొహం సరిగా తెలియకపోతేనే ఒంటి మీదున్న బట్టల దగ్గర నుంచి పుట్టుమచ్చల వరకు అన్నీ అల్లుడుగారనే చెప్తున్నాయి కదా. నీ కొడుకుతో కాపురం చేసిన నా కూతురే చెప్తోందిగా, చనిపోయింది తన భర్తే అని. భ్రమలో ఉండి నిజాన్ని నమ్మకపోతే ఎలా? నాది భ్రమ కాదు దినా, నిజం. నీకెందుకు అనుమానం వచ్చింది? నా ఇంట్లో దీపం పెట్టిన ఏ ఆడదానికి మన కులదైవం అన్యాయం చేయదమ్మా. నేను చెప్తున్నాను కదా.
పసుపు కుంకాలకి ఏ ఆపద లేదు. నన్ను నమ్ము. భారతమ్మా, ఎందుకండి ఎవ్వరూ నా మాట నమ్మడం లేదు? పోయింది నా కొడుకో కాదో కన్న తల్లిని నాకు తెలీదా? మీ గురించి తెలిసి నా సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని మీ దగ్గరకొచ్చాను. నా బిడ్డ బ్రతికే ఉన్నాడని చెప్పండి. నాకు పుత్రశోకం లేదని చెప్పండి. అమ్మ ప్రేమంటే అమృతం కన్నా గొప్పదమ్మా. అవసరమైతే అమృతం తాగే ఆ దేవుడే నీ బిడ్డగా వస్తాడు గాని నీకు మాత్రం పుత్రశోకం కలగనివ్వడు. చాలు, ఈ ఒక్క మాటతో నా ప్రాణాలు నిలబెట్టారు. సరిపోయింది. ఈ గురువేదో వీళ్లకున్న పిచ్చి వదలగొడతాడు అనుకుంటే ఈయన అంతకన్నా పిచ్చివాళ్లా ఉన్నాడు. అయినా ఈ గురువులు స్వాములు అందరూ ఇంతేలే. ఏదడిగినా కాదు అని చెప్పరు. చెప్తే మళ్ళీ ఏ భక్తులు ఫ్రీగా రారు కదా. స్వామి, అన్నీ సిద్ధం చేశాను. వస్తున్నా. కాసేపు మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, ఇప్పుడే వస్తాను. భగవాన్, నా బిడ్డ బ్రతికి ఉన్నాడన్న ఆశ మాత్రమే ఉండేది. ఇక్కడికొచ్చాక ఉన్నాడన్న నమ్మకం పుట్టింది. ఒక్కసారి నా బిడ్డ నా కంట పడేలా చూడు.